గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఈ వేదిక లిటరేచర్కు సంబంధించి పురాణాసు ఇతిహాసాలకు సంబంధించిన టాపిక్ అనేది డిస్కస్ చేసాం. సో ఈ టాపిక్లో మనకు ఈ క్లాస్లో వచ్చేసి ముఖ్యంగా ఈ వేదిక అండ్ లాటర్ వేదికకు సంబంధించి డిఫరెంట్ కండిషన్స్ అనేది డిస్కస్ చేయాలి. ఓకేనా? తొలివేద మలివేద కాలానికి సంబంధించిన వివిధ పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితులు అనేవి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఆ పరిస్థితులు ఏంటివి అంటే మనం సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్ అండ్ పొలిటికల్ కండిషన్స్ అని చెప్పేసుకుంటాం. ఓకేనా? ఇదే సోషల్ కండిషన్స్ను మనము సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మతపరమైన పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అని మనం చెప్పేసుకుంటాం. ఇందులో ముఖ్యంగా సోషల్ కండిషన్స్ చూడండి. ఓకేనా? ఈ సోషల్ కండిషన్స్లో చూస్తే మనకు వేదిక్ పీరియడ్లో వచ్చేసి అంటే తొలివేద కాలంలో వచ్చేసి మనకు ఈక్వాలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? తొలివేద కాలంలో ఏమవుతుంది, మనకు ఈక్వాలిటీ అనేది ఉంటుంది. అంటే మనం దీన్ని ఏమని చెప్పుకుంటాం అంటే సమానత్వం అని చెప్పేసుకుంటాం. ఓకేనా? ఈ ఈక్వాలిటీ అనేది మనకు తొలివేద కాల సమాజంలో ఉంటుంది. ఓకేనా? కుల వ్యవస్థ కానీ దానికి సంబంధించి ఏది ఉండదు. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇదే ఎర్లీ వేదిక్ పీరియడ్ లేకపోతే తొలివేద అని చెప్పేసుకుంటాం కదా, ఆ సమాజంలో వచ్చేసి మనకు ఎనిమల్ సాక్రిఫైసెస్ అనేవి ఉండవండి. ఎనిమల్ సాక్రిఫైసెస్, యజ్ఞయాగాసు, రిచువల్స్ అని చెప్పేసుకుంటాం కదా, ఆ రిచువల్స్ అయినా సరే ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అన్టచబిలిటీ అనేది ఉండదండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, మనకు తొలివేద కాలంలో ఎనిమల్ సాక్రిఫైసెస్, యజ్ఞయాగాసు, రిచువల్స్, అన్టచబిలిటీ ఉండదు. ఓకేనా? ఎనిమల్ సాక్రిఫైసెస్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే జంతు బలులు అని చెప్పేసుకుంటాం. తర్వాత యజ్ఞయాగాస్ అంటే యజ్ఞయాగాలు అని చెప్పేసుకుంటాం. తర్వాత రిచువల్స్ అంటే మనము ఆచారాలు, క్రతువులు అని చెప్పేసుకుంటాం. అన్టచబిలిటీ అంటే అంటరానితనం అని చెప్పేసుకుంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు తొలివేద కాలంలో ఉండవు. ఎట్ ది సేమ్ టైము ఇక్కడ ఉమెన్ కండిషను, మనకు స్త్రీ వ్యవస్థ గురించి చూసుకున్నట్టయితే స్త్రీకి వచ్చేసి లిబర్టీ అనేది ఉంటుందండి, స్వేచ్ఛ అనేది ఉంటుంది. లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అనేది ఉంటుంది, స్వేచ్ఛ. మరి ఏ విషయంలో లిబర్టీ, ఈక్వాలిటీ, స్వేచ్ఛ, సమానత్వము స్త్రీకి ఉంటుంది అంటే తనకు సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో తనకు స్వేచ్ఛ అనేది ఉంటుంది. చదువుకోవాలన్నా, చదువుకోవద్దా, ఎంతవరకు చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అని. ఓకేనా? తర్వాత తనకు సంబంధించి వివాహానికి సంబంధించిన స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఓకేనా? పెళ్ళికి సంబంధించి ఏ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి చేయాలి, ఏ ఏజ్లో పెళ్ళి చేసుకోవాలి, తర్వాత ఎవరికిచ్చి పెళ్ళి చేయాలనేది అది ఆమెకి ఇష్టపూర్వకంగానే పెళ్ళి చేస్తారండి. ఓకేనా? మరి ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ ఉండవండి. తొలివేద కాలంలో ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకు చైల్డ్ మ్యారేజెస్ ఉండవు. చైల్డ్ మ్యారేజెస్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే బాల్య వివాహాలు అని చెప్పేసుకుంటాం. ఓకేనా? ఈ బాల్య వివాహాలు ఏవైతే ఉంటాయో ఆ బాల్య వివాహాలు సంబంధించి మనకు ఉండవండి. ఉమెన్కి వచ్చేసి ప్యూబిక్ ఏజ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తారు మనకు తొలివేద కాలంలో. ఓకేనా? దీనికి చూసుకున్నట్టయితే ఈ తొలివేద కాలంలో ఉమెన్స్ వచ్చేసి, స్త్రీలు వచ్చేసి చదువుకుంటారండి. ఓకేనా? మరి దీనికి సంబంధించి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పుకుంటామంటే గార్గి, మైత్రేయి, ఉలేపి, రిషనార అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తొలివేద కాలంలో ఋషి హోదాను పొందుతారండి. ఓకేనా? మనకు ఋషి అంటే తెలిసే కదా, ఆ హోదాను పొందుతారు. ఇది వచ్చేసి మనకు తొలివేద కాలానికి సంబంధించి కొన్ని కండిషన్స్. ఇంకా ఇదే తొలివేద కాలంలో ఇంకా ఏముంటాయి సార్ అంటే మనకు వర్ణ సిస్టమ్ అనేది ఉండదండి. ఓకేనా? ఈ వర్ణ సిస్టమ్ అనేది ఉండదు. ఓకేనా? మరి వర్ణ సిస్టమ్ అనేది తొలివేద కాలంలో లేదు అనడానికి మనకి ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా సార్ అంటే ఉన్నాయండి. మరి దానికి సంబంధించి ఏం ఎవిడెన్సెస్ ఉంటాయంటే మనం వేదాలలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వేద అని ఋగ్వేద అని చెప్పేసుకున్నాం. ఓకేనా? మరి అదే ఋగ్వేదాలో ఉంటుందండి. తొలివేద కాలంలో లేకపోతే ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఈ వర్ణ వ్యవస్థ లేకపోతే కుల వ్యవస్థ అనేది ఉండదండి. ఓకేనా? సో ఈ ఋగ్వేదిక్లో 5th మండలాలో ఏముంటుంది మనకు అంటే మీకు ఋగ్వేద గురించి చెప్పేటప్పుడు టోటల్గా ఎన్ని మండలాస్ ఉంటాయి అంటే 10 మండలాస్ ఉంటాయి అని చెప్పేసినాం. ఓకేనా? అందులో మనకు 5th మండలాలో ఏముంటుందంటే ఐఎమ్ ఏ పోయెట్, మై ఫాదర్ ఈజ్ ఏ ఫిజిషియన్, మై మదర్ ఈజ్ ఏ గ్రైండర్ అని ఉంటుందండి. అంటే నేను ఒక కవిని, మా తండ్రి వచ్చేసి ఒక వైద్యుడు, మా తల్లి వచ్చేసి ఒక పిండి రుబ్బే స్త్రీ అని చెప్పేసి ఉంటుందండి. ఓకేనా? అంటే ఇక్కడ మనకు వాళ్ళు వేసే వృత్తులను బట్టి, పనులను బట్టి వాళ్ళను గుర్తించేవారు. ఇక్కడ వచ్చేసి కుల వ్యవస్థ కానీ క్యాస్ట్ సిస్టమ్ కానీ ఈ తొలివేద కాలంలో లేదు అని మనకు ఈ ఋగ్వేదంలో ఉన్న 5th మండలాలు 5వ మండలంలో మనకి ఇది ఉంటుందండి. ఓకేనా? ఇంకా మనకు లాటర్ వేదిక్ పీరియడ్కు అంటే మలివేద కాలానికి వచ్చేసరికి ఏముంటుంది సార్ అంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది ఉంటుందండి. ఓకేనా? వర్ణ సిస్టమ్ అని చెప్పేసుకుంటాం.
ఓకేనా, ఈ వర్ణ సిస్టమ్ అనేది ఉంటుంది. తర్వాత మనకు ఇదే మలివేద కాలంలో ఈ కాస్ట్ సిస్టమ్ అనేది కూడా వస్తుందండి. కుల వ్యవస్థ అని చెప్పేసుకుంటాం కదా, ఈ రెండు వస్తాయి. ఓకేనా, మరి ఈ వర్ణ సిస్టమ్ అంటే ఏంది? ఈ వర్ణ సిస్టమ్కు సంబంధించి ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే చూడండి, ఈ వర్ణ సిస్టమ్ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే వేదాలలో ఇంపార్టెంట్ వేద మనం ఋగ్వేద అని చెప్పేసుకున్నాం కదా, ఇదే ఋగ్వేదాలో మనకు 10th మండల ఉంటుందండి. ఓకేనా, ఈ 10th మండలాలో ఉంటుంది. ఏమని ఉంటుంది సార్ ఈ 10th మండలాలు అంటే మనకు పురుష సూక్త థియరీ అనేది ఉంటుందండి. ఓకేనా, ఈ పురుష సూక్త థియరీ అంటే మీకు చూడండి ఇక్కడ పురుష సూక్త థియరీ అనేది ఒకటి ఉంటుందండి ఋగ్వేదాలో 10th మండలాలో ఉంటుంది ఈ పురుష సూక్త థియరీ. మరి ఈ పురుష సూక్త థియరీ ఏం చెప్తుంది అంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు బ్రహ్మ. ఓకేనా, ఈ సృష్టిని సృష్టించిన వాడు బ్రహ్మ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బ్రహ్మకి సంబంధించి ఈ బొమ్మ వచ్చేసి బ్రహ్మది అనుకుంటే, ఓకేనా, ఈ స్టాచ్యూ వచ్చేసి బ్రహ్మది అనుకుంటే బ్రహ్మ తల నుంచి పుట్టినవాడు బ్రాహ్మణ అని చెప్తాడండి. బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి బ్రహ్మ తల నుంచి పుట్టిన వాళ్ళు అని చెప్తుంది. తర్వాత మనకు ఈ బ్రహ్మ యొక్క షోల్డర్స్ ఏవైతే ఉంటాయో ఈ షోల్డర్స్ నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు అంటే మనకు క్షత్రియాస్ అని చెప్తారండి. ఓకేనా, షోల్డర్స్ నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియాస్ అని చెప్తారు. బ్రహ్మ యొక్క థాయిస్ అండి అంటే తొడల నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యాస్ అని చెప్తారండి. ఓకేనా, ఈ వైశ్యులు ఎవరైతే ఉన్నారో ఆ వైశ్యాస్ వచ్చేసి బ్రహ్మ తొడల నుంచి పుట్టిన వాళ్ళు అని చెప్తారు. తర్వాత ఈ బ్రహ్మకు వచ్చేసి ఫూట్ అండి లేకపోతే ఫీట్ అని చెప్పుకుంటాం కదా, ఈ పాదాల నుంచి పుట్టిన వాళ్ళే మనకు శూద్రాస్ అని చెప్పేసుకుంటారండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు పురుష సూక్త థియరీ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, బ్రాహ్మణాసు, వైశ్యాసు, శూద్రాసు, క్షత్రియాస్ అని ఈ సొసైటీ అనేది 4 క్లాజెస్తోని డివైడ్ చేసి ఉంటుందండి. ఓకేనా, సొసైటీ అనేది 4 క్లాజెస్తోని డివైడ్ చేసి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి మనకు బ్రాహ్మణ్స్, తర్వాత క్షత్రియాసు, వైశ్యాస్ అండ్ శూద్రాస్ అని చెప్పేసుకుంటాం. ఈ బ్రాహ్మణ్స్ ఎవరు ఏమైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి బ్రహ్మకు సంబంధించి తల నుంచి పుట్టిన వాళ్ళే బ్రాహ్మణ్స్ అని చెప్పేసుకుంటాం. తర్వాత క్షత్రియాస్ వచ్చేసి బ్రహ్మకు సంబంధించి షోల్డర్స్ ఏవైతే ఉంటాయో మనకు భుజాల నుంచి పుట్టిన వాళ్ళనే క్షత్రియాస్ అని చెప్పేసుకుంటాం. తర్వాత ఈ వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మకు సంబంధించి థాయిస్ నుంచి పుట్టిన వాళ్ళనే వైశ్యాస్ అని చెప్పుకుంటాం. లాస్ట్ అండ్ ఫైనల్గా బ్రహ్మకు సంబంధించి పాదాల నుంచి పుట్టిన వాళ్ళే శూద్రాస్ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, సొసైటీలో మరి వీళ్ళకి సంబంధించి ఆక్యుపేషన్స్ ఏం పనులు చేస్తారు అంటే మనకు ఈ బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ప్రీస్ట్హుడ్ చేస్తారండి. ఓకేనా, ప్రీస్ట్హుడ్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైము కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పురోహితులు అని చెప్పేసుకుంటాం కదా వాళ్ళు. ఓకేనా, కింగ్ ఎవరైతే ఉన్నారో అతనికి అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేసే వాళ్ళని కూడా బ్రాహ్మణ్స్ అని చెప్పుకుంటాం. ఎట్ ది సేమ్ టైం సొసైటీలో వచ్చేసి మనకు మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బ్రాహ్మణ్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఈ క్షత్రియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చేసి మనము వారియర్స్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, ఏదైనా సరే ఒక ఎంపైర్కు సంబంధించి దాంట్లో మనకు ప్రొటెక్షన్ లేకపోతే గార్డ్స్ పోలీసింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యే వాళ్ళను క్షత్రియాస్ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, తర్వాత మనకు ఈ వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ట్రేడ్ అండ్ కామర్స్ చేస్తారండి. ఓకేనా, వ్యాపారం అనేది ఏదైతే ఉందో ఆ వ్యాపారం అనేది వైశ్యాస్ చేస్తారు. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శూద్రాస్ ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీలో వీళ్ళు చేసే పని వీళ్ళకి సంబంధించి వృత్తులు ఏమైతే ఉన్నాయో అవి ఏమని చెప్పుకుంటామంటే మనం ఆర్టిజాన్స్ అని చెప్పుకుంటామండి. ఆర్టిజాన్స్ అండ్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్నే వచ్చేసి మనకు ఈ శూద్రాస్ చేస్తారండి. దీన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే పురుష సూక్త థియరీ అని చెప్పేసుకుంటాం. ఇంక ది సేమ్ టైం ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ సొసైటీలో అన్టచబుల్స్ లాగా ఎవరైతే ఉన్నారో అన్టచబుల్స్ లాగా చెప్పే వాళ్ళను ఈ అంటరాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనే వచ్చేసి మనం శూద్రాస్ లాగా చెప్పేసుకుంటామండి. ఓకేనా, మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఈ వర్ణ సిస్టమ్ అయినా సరే ఈ కాస్ట్ సిస్టమ్ అయినా సరే ఉండదండి. ఓకేనా, మరి ఇక్కడ మనకు ఏమేమి ఉంటుంది మనకు అంటే లాటర్ వేదిక్ పీరియడ్లో మనకు ముఖ్యంగా వచ్చేసి ఏముంటుంది సార్ అంటే ఈ వర్ణ సిస్టము కాస్ట్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ కాస్ట్ సిస్టము వర్ణ సిస్టమ్ అంటే ఏంటి అనేది వర్ణ సిస్టమే తర్వాత కాలంలో డెవలప్ అయ్యి కాస్ట్ సిస్టమ్ లాగా రెడీ అవుతుంది మనకు ఈ లాటర్ వేదిక్ పీరియడ్లో. ఓకేనా, ఇంకా మనకు ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్కి వచ్చేసి కొన్ని ఉంటాయండి. ఏంటివి అంటే మనకు ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకు భూ అధిపతిని మనం ఏమని చెప్పుకుంటామంటే ప్రజాపతి అని చెప్పుకుంటామండి. భూమికి అధిపతి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని ప్రజాపతి అని చెప్పేసుకుంటాం. ఇంకా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏమని చెప్పుకుంటాం అంటే మనము కులాప్ అని చెప్పుకుంటామండి.
కుటుంబ పెద్దను మనం ఏమని చెప్పుకుంటాం అంటే కులాప్ అని చెప్పేసుకుంటాం. ఇతన్నే మనము హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పుకుంటాం. మనకు ఇంకా ఈ కుటుంబాల పెద్దలకు పెద్దను మనం ఏమని చెప్పుకుంటాం అంటే జ్యేష్ఠ అని చెప్పుకుంటామండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు తొలివేద కాలంలో ఉన్న సోషల్ కండిషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మనకు మలివేద కాలంలో సోషల్ కండిషన్స్కి సంబంధించి ఇంకేముంటుందంటే మలివేద కాలంలో ఉన్న సొసైటీలో వచ్చేసి ఈక్వాలిటీ అనేది ఉండదండి. ఓకేనా, ఈక్వాలిటీ అనేది ఉండదు. ఎట్ ది సేమ్ టైము ఈ ఎనిమల్ సాక్రిఫైజెస్, యజ్ఞయాగాసు, రిచువల్స్, అన్టచబిలిటీ ఏదైతుందో ఇవన్నీ కూడా మనము లాటర్ వేదిక్ పీరియడ్లో చూడొచ్చండి. ఓకేనా, మనకు జంతు బలులైనా సరే, యజ్ఞయాగాలైనా సరే, క్రతువులు, లేకపోతే ఈ అంటరానితనం ఏదైతుందో ఈ అంటరానితనానికి సంబంధించిన వ్యవస్థ ఏదైతుందో అవన్నీ కూడా మనము లాటర్ వేదిక్ పీరియడ్లో మలివేద కాలంలో చూడొచ్చు. ఓకేనా, దీనికి వచ్చేసి తొలివేద కాలంలో ఇవన్నీ ఉండవండి. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ ఉమెన్ సిచ్యువేషన్ అనేది కొంచెం తగ్గిపోతుందండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ అనేది లాటర్ వేదిక్ పీరియడ్లో తగ్గిపోతుంది. అది ఎట్లా తగ్గిపోతుంది అంటే వీళ్ళకి వచ్చేసి లిబర్టీ ఏదైతుందో దాన్ని ఉండదండి. మనం తొలివేద కాలంలో ఏమని చెప్పుకున్నాం, వీళ్ళకి సంబంధించి స్వేచ్ఛ అనేది ఉంటుంది అని చెప్పేసుకున్నాం. అవునా, మరి మలివేద కాలంలో ఉమెన్స్కి వచ్చేసి స్వేచ్ఛ అనేది ఉండదండి. మరి ఏ రకంగా ఉండదు అంటే ముఖ్యంగా ఈమెకు చదువుకునే అవకాశం అనేది లాటర్ వేదిక్లో ఉండదండి, చదువుకోరు. ఇంకా ఉమెన్స్ వచ్చేసి ఈ కిచెన్ ఏదైతుందో ఈ కిచెన్కే పరిమితం చేస్తారండి. ఓకేనా, కిచెన్ అంటే మనం ఏం చేస్తాం, వంటగది ఏదైతుందో ఆ వంటగదికి సంబంధించి ఆమెను పరిమితం చేస్తారు. ఇంకా ఉమెన్స్ వచ్చేసి ఏం చేయాలి అంటే చదువుకోవద్దు. ఓకేనా, బయట తిరగవద్దు, ఇంకా మనకు ఈ కిచెన్లోనే ఉండాలి. ఇదొకటి వచ్చేసి మనకు ఉమెన్ ఇంపార్టెన్స్ అనేది మలివేద కాలంలో తగ్గిపోతుందండి. లాటర్ వేదిక్ పీరియడ్లో ఉమెన్ ఇంపార్టెన్స్ వచ్చేసి తగ్గిపోతుంది. ఇంకా మనం ఇక్కడ ఏం చెప్పుకుంటామంటే చైల్డ్ మ్యారేజెస్ అండి. ఓకేనా, చైల్డ్ మ్యారేజెస్ వచ్చేసి మనం ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉండవని చెప్పేసుకున్నాం కదా, ఇక్కడ మనకు లాటర్ వేదిక్ పీరియడ్లో చైల్డ్ మ్యారేజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి. ఓకేనా, చైల్డ్ మ్యారేజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అంటే మనకు ఒక అమ్మాయి తమకు ప్యూబిటరీ ఏజ్ రాకముందుకే తనకు పెళ్ళిళ్ళు చేస్తారండి. అది కూడా ఎవరికి చేస్తారంటే ఒక వయసులో పెద్ద తనకంటే ఒక 10-20 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి పెళ్ళి చేస్తారు. ఓకేనా, మనకి ఇదే చైల్డ్ మ్యారేజెస్ మీద తర్వాత కొన్ని మూమెంట్స్ జరుగుతాయండి. ఓకేనా, మూమెంట్స్ జరిగి ఏమవుతుంది మనకు ఈ బ్రహ్మ సమాజ్ ఏదైతే ఉందో ఆ బ్రహ్మ సమాజ్ వచ్చేసి మనకు ఫస్ట్ టైము చైల్డ్ మ్యారేజెస్కు ఎగనెస్ట్గా, నెక్స్ట్ సతీకి ఎగనెస్ట్గా ఫైట్ చేసిన ఆర్గనైజేషన్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇది ఇంకోటి ఏంటి అంటే మనకు తొలివేద కాలంలో ఈ సతీ వ్యవస్థ అనేది ఉంటుందండి. ఓకేనా, మలివేద కాలంలో సతీ వ్యవస్థ అనేది ఉంటుంది. ఓకేనా, భర్త చనిపోయిన తర్వాత భార్యను తీసుకెళ్ళి అదే స్థితిలో పడేసే విధానాన్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే సతీ వ్యవస్థ అని చెప్పుకుంటాం. దీన్నే మనం సతీ సిస్టమ్ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, మలివేద కాలంలో ఈ సతీ వ్యవస్థ అనేది మనకు అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసుకుంటాం. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదండి. ఇంకా మనకు ఇదే మలివేద కాలంలో 2 రకాల పెళ్ళిళ్ళు ఉంటాయండి. ఆ 2 రకాల పెళ్ళిళ్ళు ఏంటివి అంటే మనము అనులోమ, ప్రతిలోమ. అనులోమ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్, నెక్స్ట్ ప్రతిలోమ అండి. ఈ ప్రతిలోమ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ అనేది మీకు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. ఓకేనా, అనులోమ అంటే ఏంది అంటే ఎక్కువ వర్ణానికి సంబంధించిన పురుషుడు వచ్చేసి తక్కువ వర్ణ స్త్రీని పెళ్లి చేసుకునే విధానాన్నే మనము అనులోమ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసుకుంటాం. ప్రతిలోమ అంటే మనకు ఎక్కువ వర్ణానికి సంబంధించిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ వచ్చేసి తక్కువ వర్ణానికి సంబంధించిన పురుషుని పెళ్లి చేసుకునే విధానాన్నే మనము ప్రతిలోమ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పుకుంటాం. వీటితో పాటు ఇంకా 2 సిస్టమ్స్ ఉంటాయండి. ఆ సిస్టమ్స్ ఏంటివి అంటే మనకు పాలియాండ్రీ, పాలిగామి అనేది ఉంటుందండి. పాలియాండ్రీ సిస్టమ్స్ వచ్చేసి మనకు లాటర్ వేదిక్ పీరియడ్లో కనిపిస్తాయి. పాలిగామి అంటే ఏంటి అంటే బహుభార్యత్వం అనేది ఉంటుందండి. ఓకేనా, ఒక పురుషుడు వచ్చేసి అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం, లేకపోతే అనేక మంది స్త్రీలను కలిగి ఉండే విధానాన్ని మనము పాలిగామి అని చెప్పేసుకుంటాం అండి. దీన్నే మనము బహుభార్యత్వం అని చెప్పేసుకుంటాం. తర్వాత ఇంకో సిస్టమ్ ఉంటుంది పాలిగామి అని. ఓకేనా, పాలిగామి అంటే బహుభర్తత్వం. దీనికి ఆపోజిట్ వాడే మనకు, దీనికి ఆపోజిట్ పాలిగామికి ఆపోజిటే మనం పాలియాండ్రీ అని చెప్పేసుకుంటాం. పాలియాండ్రీ అంటే ఏదైనా ఒక స్త్రీ వచ్చేసి నెంబర్ ఆఫ్ హస్బెండ్స్ని కలిగి ఉండే విధానాన్ని మనము పాలియాండ్రీ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు సోషల్ కండిషన్స్, ఎస్పెషల్లీ ఉమెన్ కండిషన్ అనేది వచ్చేసి మనకు లాటర్ వేదిక్ పీరియడ్లో చేంజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైము వర్ణ సిస్టమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కాస్ట్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు తొలివేద కాలానికి మలివేద కాలానికి డిఫరెన్స్. అట్ ది సేమ్ టైము ఈ తొలివేద కాలంలో భూ అధిపతిని, ల్యాండ్ ఓనర్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే ప్రజాపతి అని చెప్పేసుకుంటాం. ఇంకా మనము హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ వచ్చేసి మనము కులాప్ అని చెప్పేసుకుంటాము.
ఇంకా మనకు కొన్ని కుటుంబాల పెద్దలకు సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో మనం వాళ్ళని వచ్చేసి జ్యేష్ఠ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, ఇది వచ్చేసి మనకు సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ వేదిక్ అండ్ లాటర్ వేదిక్ పీరియడ్కి సంబంధించిన క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము ఎకనామిక్ కండిషన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.